నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీ. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ లో ఏదైతే కేబుల్ ఆపరేటర్స్ అయితే పెద్ద ఎత్తున ధర్నా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అయితే రామంతపురం జరిగినటువంటి ఇన్సిడెంట్ తో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్స్ అయితే కరెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మేము లక్షల్లో నష్టపోతా ఉన్నామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఎన్నో రోజుల నుంచి పోరాటం జరుగుతుంది. వాళ్ళతో మాట్లాడదాం, అసలు వాళ్ళ సమస్య ఏంటి, ప్రభుత్వం ఏం చెప్తా ఉంది అలా చెప్పండి. చాలా రోజుల నుంచి కూడా మీరు మాట్లాడుతున్నాం, అయినా కూడా ప్రభుత్వం కట్టింగ్ చేస్తూ ఆ వైర్లన్నిటి కూడా తీసుకెళ్లిపోతున్న పరిస్థితి. ఏం చెప్పదలుచుకున్నారు సార్? మేము చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాం, కానీ ప్రభుత్వం అయితే మా గోడు వింటలేదు, మా మాట వింటలేదు. కాకుండా ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు వినాలి. మా మాట వినకపోయినా సుప్రీంకోర్టు మాట వినాలి. అయినా కూడా వాళ్ళు వినరని నాకు తెలుసు. ఈసారి అయితే ఎవరైనా కట్ చేశారనుకోండి, నేనైతే 18 feet అబోవ్ కడతా అండి. 18 feet అబోవ్ కట్టిన తర్వాత ఎవడైనా నా కేబుల్ కట్ చేసినంటే నేను ఊరుకోనండి. ఎందుకంటే ఆ పోల్ ఎవడైతే అంతా ఎవడయ్యా సొమ్ము కాదు, పబ్లిక్ సొమ్మే. మేము ట్యాక్సో జిఎస్టీఓ ఏదో ఒకటి పే, నేనైతే ట్యాక్స్ పేర్ అండి. 18-19 years నుంచి నేను పే చేస్తున్నా, ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తున్నా నేను. అదండి. అండ్ ఎవరైతే మీరు అన్నారు ఇందాక రామంతపూర్ లో చనిపోయారని, అది 100% తెలుసండి వాళ్ళకు కూడా. వాళ్ళ వైర్ 11 kV వైర్ ఎక్కడ ఉండాలి సార్? ఎంత హైట్ లో ఉండాలా? 9 feet లో ఉన్న శ్రీకృష్ణ భగవాన్ కి తగిలి కింద పడి చనిపోయారు. అది 30 feet అయితే లేదు కండి. వాళ్ళు సెట్ చేసినది చాలా తక్కువ ఫీట్ లో ఉంది. ఇంకా వాళ్ళు పెట్టింది కూడా ట్రాక్టర్ లో, లారీలో కూడా పెట్టలే విగ్రహం. 2 feet ట్రౌచర్ వస్తుంది, ట్రౌచర్ మీద పెట్టారు. అంటే 11 feet లో 11 kV వైర్ ఉంది. కేబుల్ వైర్స్ వల్ల కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం జరుగుతుంది సార్. నేను మొన్న కొంతమంది మీడియా సభ్యులు వచ్చారు సార్, వస్తే నా ఏరియాక్స్ కింద బయటకు వస్తే సార్, నేను కేబుల్ ఒక ఫైబర్ ని ఎలక్ట్రిక్ ప్లగ్ లో పెట్టి నా నోట్లో పెట్టుకున్నాను. కరెంట్ షాక్ కొట్లే. సరే రైట్, మొన్న చనిపోయింది 5 కేబుల్ వైర్ తగిలి అనుకుందాం. ఇక్కడ ఉన్న వాళ్ళు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, 35 years నుంచి ఏ ఒక్క కేబుల్ ఆపరేటర్ అన్నా, ఏ ఒక్క ఎంప్లాయ్ అన్నా కేబుల్ వైర్లు తగిలి చనిపోయాడా? చనిపోలే కదా సార్. అంటే దాంట్లో కరెంట్ లేనన్నా అర్థమైపోయింది కదా మీకు. ఇంకేం సార్? ఇంకా అది జస్ట్ ఏంటంటే సార్, ఇదంతా దేని గురించి జరుగుతుందంటే మమ్మల్ని జరిపేసి గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు సార్. ఇదే గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్, ఏపీ ఫైబర్ ఉంది, కేరళ ఫైబర్ ఉంది, కర్ణాటక ఫైబర్ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ స్టేట్ ఫైబర్ స్టార్ట్ చేసి మా ఆపరేటర్స్కే ఇచ్చారు. వాళ్ళు మా మాతృవే వెళ్తున్నారు, కానీ వీళ్ళు మాతృ వెళ్ళట్లే అండి. వాళ్ళ సొంత అన్న తిరుపతి రెడ్డి గారి త్రూ వెళ్తున్నారు. మాకు ఇయ్యండి సార్. అతను ఒక్కడు ఎన్ని వేల కిలోమీటర్లు గుంజుతాడు ఫైబర్. ఎంత ఇన్వెస్ట్మెంట్ సార్. మేము lakhs of rupees ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం. ఎప్పుడో పెట్టింది వదిలేండి సార్. ఈ గత 45 రోజుల నుంచి నేను 6 లక్షలు ఖర్చు చేయండి సార్. ఎందుకంటే మా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు మేము 1 month ఎక్స్టెండ్ సర్వీస్ చేసిన. నేను సర్వీస్ ఎక్స్టెండ్ చేసిన అంటే నేను వాళ్ళందరికీ ఫ్రీగా ఇవ్వాలి కదా. మరి నేను అది 2-3 లక్షలు అయిపోయింది కదా. మరి నా ఎంప్లాయీస్కి నేను జీతాలు ఇవ్వాలి కదా. నాకు ప్రాఫిట్ రాదు ఈ 2 నెలలు 3 నెలలు. అదంతా లాసే సార్. మేము దగ్గర నేను నా విషయానికి వస్తే 5 లక్షల నుంచి 6 లక్షల వరకు లాస్ అయినా. మొత్తం ఎంతమంది ఉన్నారండి కేబుల్ ఆపరేటర్స్ మన తెలంగాణ వ్యాప్తంగా? ఎంతమంది పనిచేస్తారు సార్? ఇక్కడ వచ్చింది ఒక 5,000 మంది వచ్చారేమో ఆపరేటర్లు, కానీ మేము దగ్గర 1,50,000 మంది ఇంటర్నెట్ కేబుల్ టీవీ ఆపరేటర్స్ ఉన్నాం మేము. మా కింద వర్కర్స్ 5 లక్షల మంది దాకా ఉన్నారు. వాళ్ళకి భార్య పిల్లలు అట్లా లెక్క పెట్టుకుంటే 10 లక్షల మంది ఉన్నారు సార్. ఈ ఒక్క దీని మీద మాది ఒక చిన్న 10 లక్షల మంది ఉన్నారు సార్. 100% ఉన్నారు అది సార్. సార్, ఇప్పుడు మీరు కేబుల్ అయితే కట్ చేసుకుని తీసుకెళ్లే సమయంలో మీరు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? మా కేబుల్ అన్నా మాకు ఇవ్వండి, మేము మళ్ళీ అమర్చుకుంటామని చెప్పి. అది పనికిరాదు సార్. అది వాళ్ళు కట్ చేసిన తర్వాత పనికిరాదు. అది వేస్ట్. అది మేము సార్, ఇంకొకటి 45 రోజుల నుంచి కటింగ్ అవుతుంది కదా సార్. ఇంతమంది ఉన్నారు, ఎవరు ఏ ఎంప్లాయీని ఒక్కళ్ళు కూడా కొట్టలే. ఈవెన్ మేము తిట్టలే. నార్మల్ గా గల్లాలు పట్టుకోవటము, కొట్టటాలు, తిట్టటాలు. ఇప్పటి వరకు ఏ ఒక్క ఆపరేటర్ కూడా ఎవరిని ఏమల్లే. సపోర్ట్ సార్. ఎందుకు సపోర్ట్ చేసామంటే మేము బ్యూటిఫికేషన్ హైదరాబాద్ చెత్త కేబుల్స్ ఉన్నాయి సార్. మేమంతా కరెక్ట్, మేమేం రైట్ అని అంటలేదు. మా సైడ్ నుంచి తప్పు ఉంది. ఎలా తప్పు ఉందంటే, ఈసారి పోల్ మీద వేస్తాడు వైర్లు, ఈ కస్టమర్ కి ఇస్తారు, ఇతను వెళ్ళిపోతాడు. అది తీయం మేము. అది తీసి మళ్ళీ వేయాలంటే ఛార్జెస్ అయితే మాకు అవి మళ్ళీ నేనేస్తా. అవన్నీ తీయాలంటే ఏమైందంటే పాత వైర్లు కట్ చేయలేము మేము. ఎందుకు కట్ చేయలేమంటే వైర్ల మీద వైర్లు ఉంటాయి. దానివల్ల మేము ఓల్డ్ వైర్స్ తీయలేకపోయినాం. ఈ కట్ చేయండి, బ్యూటిఫికేషన్ కి వీఆర్ ఆల్సో రెడీ, బట్ వీ నీడ్ సమ్ టైమ్ సార్. బస్ అంతే అండి. ప్రభుత్వం మరి మీకు సంబంధించి సానుకూలంగా స్పందిస్తుందని అనుకుంటున్నారా? మరి అస్సలు స్పందిస్తలే అండి. ఎందుకంటే మాకంటే రూల్స్ తెలియదు, అన్ని రూల్స్ తెలియదు. ఇప్పుడు నాకు నిన్న నాగేశ్వరరావు గారు చూడండి, ఇప్పుడు ఏంటంటే సార్, మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టుతున్నారు కదా. మా కస్టమర్ ఏం చేస్తాడు అన్న, యాజ్ ఏ కస్టమర్ మీరు ఏం చేస్తారు? 2 నెలలు మీకు సర్వీస్ చేయకపోతే ఏం చేస్తారు? మీరు అది పెట్టుకుంటారా? ఆల్టర్నేట్ చూసుకుని వెళ్ళిపోతాడు. ఆల్టర్నేట్ ఎక్కడ పోతాడు? పెద్ద కంపెనీల దగ్గరకు 2 కంపెనీలు ఉన్నాయి, ఆ 2 కంపెనీల దగ్గరికి వెళ్ళిపోతారు. అది ఎవరికి బెనిఫిట్? కంపెనీలకి. దానివల్ల వాళ్ళకి బెనిఫిట్. వితౌట్ ఎనీ బెనిఫిట్ ఇంత మందిని ఆగం చేస్తుందండి ఏ గవర్నమెంట్ అయినా. ఇప్పుడు ఈ రోజే ఈసారికి అడ్డం వచ్చిందా? ఈ గవర్నమెంట్ కి అడ్డం వచ్చిందా? వైర్లు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ కి వైర్లు అడ్డం రాలేదా?
ఇప్పుడు ఇతర దేశాల్లాగా ఏమన్నా అండర్ గ్రౌండ్ నుంచి ఏమైనా ఏర్పాటు చేసే సౌకర్యం ఏమైనా ఉందా మన ఇండియాలో? క్వశ్చన్ చేసిండండి. ఇతర దేశాలని మీరు అమెరికాలో కొట్టండి, మొబైల్లో అమెరికాలో కొట్టినా కూడా వైర్లు బయటనే ఉన్నాయి. సింగపూర్ డెవలప్మెంట్ అంటారు కదా, సింగపూర్ ను చూసి మనం డెవలప్ అయినాం కదా. యూట్యూబ్ లో కొట్టానా ఇప్పటికి కూడా సింగపూర్ లో కూడా కేబుల్ వైర్లు బయటనే ఉంటాయి. అండర్ గ్రౌండ్ ఎక్కడ సెట్ కాదన్నా. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ లో కస్టమర్ ఉండు అంటే వాడికి మనం అండర్ గ్రౌండ్ అతనికి మనం అండర్ గ్రౌండ్ లో వేసి ఇవ్వచ్చు. ఇక్కడ పక్కన ఇల్లు పక్కన ఉంటాయి ఇల్లులు. అండర్ గ్రౌండ్ నుంచి ఎట్లా వస్తుందన్నా? ఇప్పుడు జియో ఉంది, మర్చిపోయినా, జియో ఉంది, అండర్ గ్రౌండే స్టార్ట్ చేసింది. మళ్ళీ ఎందుకని ఇప్పుడు మళ్ళీ ఓవర్ రేట్ వచ్చింది? ఓవర్ రేట్ ఎందుకు వచ్చింది అంటే అండర్ గ్రౌండ్ పాసిబుల్ కాదు. కాకుంటే గవర్నమెంట్ ఒకటి చెప్తుంది, సింగిల్ ఫైబర్. మేము అంటున్నాం, గవర్నమెంట్ కాదు. సింగిల్ ఫైబర్ ఇచ్చారనుకోండి, మేమే వేసుకుంటాం. ఆ వైర్ కట్ చేయొద్దని చెప్పండి. అది ఎన్ని ఫీట్లో తర్వాత సంగతి. సింగిల్ ఫైబర్ బిజినెస్ మేము వేసుకున్నా కూడా ఎవ్వరికి ఆపద ఉండదు, అన్ని వైర్లు కూడా ఉండవు. ఆ ఛాన్స్ అన్న మాకు ఇవ్వండి. ఇప్పటివరకు మీరు ప్రభుత్వానికి సానుకూలంగానే స్పందించారు. మీ వైరింగ్ తీసుకెళ్తున్నా కూడా ఒక్కరి కూడా అక్కడ గొడవ పెట్టే ప్రయత్నం చేయాలి, ఆపే ప్రయత్నం చేయాలి. మరి ప్రభుత్వం అయినా వినకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మరి కేబుల్ ఆపరేటర్స్ రిక్వెస్టే సార్, మేము ఏం చేయలేము, ఎవరిని కొట్టలేము, ఎవరిని తిట్టలేము. ఎందుకంటే మా వైర్ల వల్ల కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆల్రెడీ కటింగ్ అయిపోయింది, 70-80% అయిపోయింది. మేమంతా ఇప్పటికి రిక్వెస్టే చేసుకుంటాం సార్, ఇంకేం చేయలేమండి. మా రిక్వెస్ట్ యాజ్ పర్ మీరు చెప్పిన రూల్స్ ప్రతిదీ పాటిస్తామండి, ప్రతిదీ పాటిస్తాం. నేను మైక్ ముందు ఉన్న, మీడియా ముందని రిక్వెస్ట్ కాదు, మైక్ వెనక కూడా మా ఆపరేటర్లు అదే పాటిస్తున్నారు. మేము రాంగ్ వాళ్ళైతే, మేము తప్పు వాళ్ళైతే ఇప్పటికల్లా 10,000 మందిని తంతుండే, 1000 మందినైనా కొడుతుండే, కనీసం గల్లాన్న పడుతుండే, కనీసం అరే నీ అమ్మ ఎందుకు కట్ చేస్తున్నారో అంటుండే. ఒక మాట కూడా లేదు సార్ మేము ఎవరిని. అంటే అర్థం చేసుకోండి మేము ఎంత సానుకూలంగా ఉన్నాం, మేము ఎంత సపోర్ట్ చేస్తున్నాం గవర్నమెంట్కి అర్థమైంది. ఇంకా ఇంకా అంటే వెయిట్ చేయరండి, ఇంకా అంటే నేనైతే వెయిట్ చేయనండి. కాకుంటే నేనైతే బిల్డింగ్ టు బిల్డింగ్ వెళ్ళిపోయానండి. వీళ్ళందరూ పోరో నాకు తెలియదు. నేనైతే బిల్డింగ్ టు బిల్డింగ్ పోతున్నా. నేనైతే 18 feet అబ్బో పోతా. ఆఫ్టర్ 18 feet ఎవడన్నా నా వైర్ కట్ చేయమను, నేను ఏం చేస్తానో చూడండి. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి కేబుల్ ఆపరేటర్ పనిచేస్తా ఉన్నారు? మీరు అంటే మీకు సంబంధించి శాలరీస్ ఏ విధంగా ఉన్నాయి? ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా దీనిపైన ఎందుకు యాక్షన్ తీసుకోబోతుంది మీ పైన? మేము ఒక 10 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నామండి. ఇది మేము ఓన్గా క్రియేట్ చేసుకున్నాం. ఈ కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు అనేది ఇది గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేకుండా మేము ఓన్గా బిల్డ్ చేసుకున్న సొసైటీ ఇదంతా. మేము ఇది ప్రజెంట్ ఇంటర్నెట్ ఏదైనా నడిచేది ఏంటంటే పోల్ టు పోల్ ఫైబర్ రూటింగ్ ద్వారా నడుస్తుంది. సో గవర్నమెంట్ గత 1 month నుంచి చేస్తుంది ఏంటంటే విచ్చలవిడిగా వితౌట్ ఇన్ఫర్మేషన్, అంటే ఇంటిమేషన్ ఏం లేకుండా మీరు ఇలా ప్రాబ్లం ఉంది వైర్లతో, మీరు దీనికి ఇన్ని రేస్లో మాకు ఇది రికవరీ చేయాలి, సో ఇన్స్ట్రక్షన్స్ మాకు ఏం లేకుండా కట్ చేస్తుంది. సో ఏదైతే మా అసోసియేషన్ వాళ్ళు వెళ్ళి గవర్నమెంట్తో సంప్రదింపులు చేసి, సార్ ఇది మేము ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము క్లియర్ చేస్తాం సార్ అని చెప్తే వాళ్ళు ఏమన్నారు, ఒకసారి చాలాసార్లు మీటింగ్స్ జరిగాయండి. వెళ్ళినప్పుడు సరే మీరు 15 feet వరకు నీట్గా పెట్టుకోండి, మేము అలాంటివి ఏం టచ్ చేయమని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చారంట. సో అక్కడ వాళ్ళు చెప్తున్నారు, మేము వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు మార్నింగ్ 7-8కి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రావడం, విచ్చలవిడిగా కట్ చేయడం, అన్ని వ్యాన్లో వేసుకోవడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. ఫైబర్ అంటే చిన్న విషయం కాదండి, అది మీటర్కి ఒక లెక్క ఉంటుంది. 1 kilometer ఫైబర్ వేయాలంటే కొన్ని వేలు, అట్లాంటి కొన్ని కిలోమీటర్లు వేయాలని కొన్ని లక్షలతో కూర్చుకున్న ఖర్చు అండి. ఇప్పుడు ఈ కేబుల్ ఈ ఇంటర్నెట్ ఆపరేటర్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అందరూ పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇళ్లలో బంగారాలు తాకట్టు పెట్టుకొని ఏం గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కానీ ఇలాంటి లోన్స్ అని ఏం లేవు. అలాంటి సిచ్యువేషన్లో మన ఓన్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకున్న దీన్ని గవర్నమెంట్ మీరు సపోర్ట్ చేయడం మానేసి, సరే మీరు ఏమైనా ప్రాబ్లం గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ ఏదన్నా నష్టపరిచేది, ఇబ్బంది కలిగించేది అంటే మాకు కంప్లైంట్ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మాకు ఒక టైం ఇచ్చి దాని ఒక ప్లాన్ చేయండి. లేదంటే మీరు ఒక ఫైబర్ ఇస్తారా ఇవ్వండి, దానిలో మాకు మెయింటెనెన్స్ మీరు తీసుకుంటారా, మాకు ఒక ఆపరేటర్కి ఇది ఒక లీడ్ లాగా ఏమన్నా మెయింటెనెన్స్ తీసుకుంటారా, లేదంటే ఒక ప్లాన్ చేయండి. మేము అన్నింటికీ కట్టుబడి ఉన్నాం. కానీ మీరు ఏం లేకుండా మీరు విచ్చలవిడిగా చేస్తాము, ఇక్కడ మేము ఇంత చేస్తున్నా కూడా అక్కడ జరిగే కట్టింగ్లు జరుగుతున్నాయి, ఇంత పెద్ద ధర్నా జరుగుతుంది, ఇవల్ల కూడా జరుగుతున్నాయండి. అంటే మేము ప్రజాపాలనలో లేమా? మేము ప్రజలలో భాగం కాదా? మేము చేసేది ఎవరి కోసం చేస్తున్నాము? ఇప్పుడు మేము ఇంటర్నెట్ కేబుల్ ఆపుతామండి, ఎవరికి ఇబ్బంది పడతారు? ప్రజలు ఎవరి వాళ్ళు? మీకు మన వాళ్ళు కాదా? మీరు ప్రభుత్వం కాదా? మీరు ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాదా? అంటే మేము మా ఒక్కరి స్వార్థం కోసమే చేస్తున్నామా? కరోనా టైంలో కూడా మేము ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా సర్వీస్ ఇచ్చామండి. మీరు మాకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? సపోర్ట్ చేయడం మానేసి మమ్మల్ని ఎందుకు మా గొంతు నొక్కి, మా నోటి మీద, మా కూడి మీద తిని, మా పొట్ట మీద కొట్టి మమ్మల్ని రోడ్ మీద పడేస్తున్నారు? అది మాకు ఇమ్మీడియట్లీ ఫైబర్ కట్స్ ఆఫ్ చేసి, మీరు ఏమన్నా మీకు సిటీని క్లీన్ అండ్ గ్రీన్ చేయాలనుకుంటే మాకు ఒక సంప్రదింపులు చేసి మీరు ఏదో ప్లాన్ చెప్పండి. మేము దాన్ని ఫాలో కానప్పుడు మమ్మల్ని పనిష్ చేయండి. కానీ మీరు
వితౌట్ ప్లానింగ్, వితౌట్ ఇన్ఫర్మేషన్, వితౌట్ ఇంటిమేషన్ ఇది కరెక్ట్ కాదండి. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజా పాలన లాగా లేదండి. దయచేసి ఇప్పటితో మానుకోండి. రామంతపూర్లో ఫైవ్ మెంబర్స్ చనిపోయారని చెప్పేసి అప్పటి నుంచి బాగా స్ట్రిక్ట్ గా తీసుకొస్తున్నారు ఈ రూల్స్. అంటే కేబుల్ వల్ల చనిపోయే ప్రమాదం ఏమైనా ఉందా? కరెంట్ షాక్ వచ్చి? మా ఫైబర్ లో ఎలాంటి కరెంట్ రాదండి. ఎలాంటి ఫైబర్ లో కరెంట్ రాదు. ఆ కరెంట్ అంటేనే ఎలక్ట్రిసిటీ వల్ల చనిపోయారండి. సరే, అది చనిపోయారు. గుట్కా తింటున్నారండి. గుట్కా తిని క్యాన్సర్ వచ్చి చనిపోతున్నారు. డ్రింక్ చేసి వాళ్ళకి క్యాన్సర్ వచ్చి చనిపోతున్నారు. డ్రగ్స్ తీసుకొని కూడా చనిపోతున్నారు. మరి వాటిని కూడా బ్యాన్ చేసేసేయండి. సరే, 5 చనిపోయినందుకు అందరం బాధ్యులం కావచ్చు. దానికి సొల్యూషన్ చూడండి. సరే, ఏమన్నా జరిగితే దానికి పర్టికులర్ ప్లానింగ్ చేయండి. 5 కోసం లక్షల మందిని బలి చేస్తా అంటే అది ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం లాగా విధి విధానాలు లేవండి. ప్రభుత్వం దీన్ని ఆలోచించి మమ్మల్ని కూడా ప్రజలలో భాగంగా తీసుకొని మేము కూడా గవర్నమెంట్ లో మేము తెలంగాణలోనే ఉన్నాం. మేము తెలంగాణ ప్రజలమే. మేము కూడా గవర్నమెంట్ కి ఓటు వేసిన వాళ్ళమే. మమ్మల్ని ఇలా హింసించడం కరెక్ట్ కాదు. ఒక్కొక్కరు ఎలా అంటే సాయంత్రం పొద్దున్నక వచ్చేసి ఈ సిచ్యువేషన్ చూసి పెట్టిన పెట్టుబడులను మేము కట్టగలుగుతామా, మా ప్రాణాలు మేము సూసైడ్ చేసుకునే అంత సిచ్యువేషన్ లో ఉంది. దయచేసి గవర్నమెంట్ ఇప్పటితోనైనా మానుకుంటే మేము కొంచెం సంతోషం. ప్రభుత్వం కటింగ్ చేసి తీసుకెళ్తున్న వాళ్ళు మళ్ళీ వాటిని ఏమైనా అమర్చుకునే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఏం లేదండి. ముక్కలు చేసి వ్యాన్ లో లేసుకెళ్తున్నారండి. అది ఏంది, ఒక వైర్ 1 మీటరు 8-10 రూపాయలు 12 రూపాయలతో ఉంటదండి. కొన్ని కిలోమీటర్లు వేయాలి మేము. చెప్పండి, ఇంకా మేము ఏం పెట్టి మాకేమైనా లోన్స్ ఇచ్చినారా, మాకేమైనా సబ్సిడీ ఇచ్చినారా? ఇంతవరకు మేము ఇంకా ఎక్కడైనా మీటింగ్స్ జరుగుతున్నాయి అంటే మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం ప్రజల కోసం, అని గవర్నమెంట్ కూడా సపోర్ట్ గా ఉంటాం మేము. అలాంటిది మమ్మల్ని ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తున్నారండి? అది గవర్నమెంట్ ఇప్పటికైనా మమ్మల్ని కొంచెం సహకరించి మాత్రం మేము వాళ్ళకి అనుకూలంగా మాకేదైనా మా ద్వారా ప్రజలకు ఇబ్బంది కలుగుతుందంటే మేము దాన్ని ఇబ్బందిగా లేకుండా ఏం ప్లాన్ చేయాలో మీరు చేయండి, మేము సహకరిస్తాం. చెప్పండి, ఇప్పుడు మీరు ఇక్కడ పెద్ద ఎత్తున 5,000 మందితో కూడా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినా కూడా ఎక్కడెక్కడ వైర్ కట్టింగ్ సైట్ అవుతూనే ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వం వినట్లేదు కదా. మరి ఏంటి నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? మరి ప్రభుత్వం వినట్లేదు కదా. దాని గురించనే మేము ఈ కేబుల్ ఆపరేటర్ మీటింగ్ పెట్టుకున్నాం. ఎందుకని ఎవరన్నా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మాకు లేదుగా ఈ విధంగా చేస్తాం మేము, ఒకటే ఫైబరు ఇట్లా ఏపీ ఫైబర్ ఎలా తెచ్చారో అట్లా ఏమైనా తెలంగాణ ఫైబర్ తీసుకొచ్చి మాకేమైనా చేస్తారని ఇలా ధర్నాకు కూర్చున్నాం తప్ప ఇంకా గవర్నమెంట్కు వ్యతిరేకంగా కానీ ఇంకా గవర్నమెంట్కి ఏదో చేయాలని కానీ మేము కూర్చోలేదు. మాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు ప్లేన్ క్రాష్ అయ్యింది బాంబేలో. అట్లా ప్లేన్ క్రాష్ అయిందని మొత్తం ప్లేన్లన్నింటినీ బంద్ చేసేసారా? గవర్నమెంట్ బంద్ చేయలే కదా. ఒక దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ తగ్గట్టు మీరు క్యాషన్స్ ఇచ్చి మనకి ఇంత ప్రింట్ మీడియా ఉండి ఎలక్ట్రానిక్ మీడియా ఉండి కూడా అసలు ఏం లేనట్టు ఇంత పెద్ద చదువులు చదివి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూర్చొని కూడా అసలు ఏం చేస్తుందో తెలియదు. ఇమ్మీడియట్లీ రాత్రి కట్ చేయండి అని పొద్దుల ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసేసి టకా వైర్లు కట్టించేసి. దీనివల్ల ఒక కేబుల్ ఆపరేటరే కాదు, దీనివల్ల సీసీ కెమెరాస్ పోయినాయి, మనము రక్షించవలసినవి మొత్తము కట్ అయిపోయినాయి. దాంతోపాటు చిన్న వ్యాపారం అంటే ఈ ఇంటర్నెట్ మీద కానీ కేబుల్ 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు సంపాదించే మనిషి కూడా మొత్తం ఫడప్ అయిపోయాడు. మీరు ఇదే ఇలానే ఇంకొక నెల రోజులు కొనాయిస్తే నిరుద్యోగం ఇంత ఈజీ అవుతుందంటే ఖాళీ దోపిడీ చేయడమే తప్ప వాళ్ళకి ఇంకొక వేరే దిక్కే ఉండదు. ఇక సూసైడ్ అంటారా? ఇక సూసైడ్ అయితే చెప్పే అవసరమే లేదు. ఎందుకంటే ఇంకా మీరు ఇదే కొనసాగించారనుకోండి, సూసైడ్లు, దోపిడీలు, దారి దోపిడీలే, ఇంకేం లేదు. వాడు బతకాలంటే దారి దోపిడీలు. ఇక అంతకన్నా రెండో సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఒక దగ్గర ఇన్సిడెంట్ జరిగిందంటే దానికి చూపెట్టాలి దారి. అది దారి చూపించకుండా ఇమీడియట్లీ మాపై యాక్షన్ చేసి మొత్తం కేబుల్స్ ఎక్కడికక్కడ కట్ చేపిస్తూ ఉన్నారు. దానివల్ల పబ్లిక్ యూట్యూబ్ చేసుకున్న వాళ్ళు కానీ నార్మల్లీ ఒక్కొక్క ఆపరేటర్ కింద కానీ 5 to 10 మెంబర్స్ ఉన్నారు. దాంతోపాటు దీనికి వైర్లు అమ్మటోళ్ళు కానీ ఏళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఎంతో ప్రాబ్లమ్స్ పడుతున్నారు. దయచేసి ఇది మేము ఏదో గవర్నమెంట్కు మేము వ్యతిరేకంగా చేస్తున్నది కాదు, మాకు సొల్యూషన్ చూపించి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోగలరని ఇది ఒక్కటే. చాలా మంది వైఫై వల్ల ప్రజలు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళ ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇంటికాడ యూట్యూబ్ చేసుకున్న వాళ్ళు గిట చాలా ప్రాబ్లం ఉన్నది. ఇంత మంచి ఐఏఎస్ చదివిన వాళ్ళు ఐపీఎస్ ఉండి కూడా దీన్ని ఏం చేయలేకపోయారంటే చాలా ప్రాబ్లం. దయచేసి మనం ఆపరేటర్స్ చెప్పేది ఏంటంటే మనం ఈ వేదిక నుంచి ఒకటే, మాకు సొల్యూషన్ చూపించినాక మీరు ఈ పని చేసినట్టే మాకు చాలా బాగుండు. మాతో పాటు ప్రజలు కూడా ఆల్మోస్ట్ దగ్గర మన సిటీ లెక్కలో చూసుకున్నా కానీ దగ్గర 10 లక్షల మంది
ఇది ఎఫెక్ట్ అయ్యింది. మీ వితిన్ మీ సచివాలయం కూడా ఎఫెక్ట్ అయ్యింది. అంటే మీరంటే గంట సేపట్లో చేయించుకోగలుగుతారంటే సామాన్య పౌరుడు చేసుకోవాలంటే ఇది కావట్లేదు. మీరు చూడండి, ఏదైనా ఏ కస్టమర్ కదిలిచ్చినా కానీ మాకు పోయి 15 రోజులు అయిందని అంటున్నారు. చాలా అసలు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ సర్వీస్ నడిపిస్తాం మేము, బ్యాంకులకు ఉన్నాయి, మెయిన్ బ్యాంకులకు ఉన్నాయి, అన్ని సర్వీసులు కొలాస్ అయిపోయింది. ఇక వాళ్ళు మాతో ఎందుకుంటారు చెప్పండి, ఇక బ్యాంక్ ఎందుకుంటారు చెప్పండి, మొత్తం టోటల్. ఇంకోటి ఏంది, ఈ మాతో ఉండడం వల్లనే ఈ సిటీలో కానీ ఇక్కడ క్రైమ్ లేదు అంటే సిర్ఫ్ ఈ ఫైబర్ వల్లనే లేదు. ఈ ఫైబర్ వల్ల ఎంతో ఉద్యోగాలు వస్తున్నాయని మన సిటీలో ఇంతమంది వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు తప్ప ఏదో మనకి సీఎం ఏదో ఇస్తున్నానే కానీ మళ్ళీ ఇక్కడ మన గవర్నమెంట్ ఏదో చేస్తున్నాను కానీ రాలేదు. ఇక్కడ ఇంటర్నెట్ ఇంత డెవలప్మెంట్ ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి ఎంతో ప్రోత్సహించి ఇచ్చినది కాబట్టే మనకి ఇంత నడుస్తున్నది. అంటే 30 ఏళ్ళ నుంచి ఇంత గవర్నమెంట్లోనే తెలియదు, వాళ్ళు పిచ్చోళ్ళు నడిపించిర్రా. మన దగ్గర ఇంత పెద్ద ఐఏఎస్ఎల్ ఐపీఎస్ దానికి గవర్నమెంట్ కూర్చొని ఐఏఎస్ ఐపీఎస్ కూర్చోబెట్టి దీనికి సొల్యూషన్ చేయవలసింది పోయి ఇమ్మీడియట్లీ రాత్రి ఎవరికో ఒకరికి అప్పచెప్పాలని దీన్ని చేసిన కార్యక్రమంలో కనపడుతున్నది. ఇది ఇంటనే ప్రభుత్వం విరమించుకొని మా ఆపరేటర్లకు ప్లస్ మా తోటి ఇంటర్నెట్ వాళ్ళకు అందరికీ ఇది మాకు ఏదైనా ఒక సొల్యూషన్ చూడవలసిందిగా మేము గవర్నమెంట్కు కోరుతున్నది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కూడా ఇంకా తిరగబడే ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటారు అంటే ఏదో కేబుల్ ఆపరేటర్ ఏదో తెగిపోయింది, అప్పుడప్పుడు తెగిపోతుంది కదా అదే అనుకున్నారు. ఏదో మొన్నటిదాకా ఏంటంటే గణేష్ నిమజ్జనం అనుకున్నారు, కానీ ఏదో ఇట్లా గవర్నమెంటే కావాలని చేస్తున్నదని తెలియదు. గవర్నమెంట్ ప్రజలు తిరగబడ్డదా అంటే గవర్నమెంట్ అనేది అసలు ఉండదు. ఈ ఎఫెక్ట్ కంపల్సరీ ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ లో కంపల్సరీ కనబడుతుందని గవర్నమెంట్ కు తెలియజేస్తున్నారు. అలా చెప్పండి, ఈ కేబుల్ వైర్స్ కట్ చేయడం వల్ల కూడా సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, ఇట్లాంటి దొంగతనాలు, దోపిడీలు ఎక్కువ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అసలు ఎందుకు ప్రభుత్వం వీటిని ఎందుకు గ్రహించలేకపోతుంది? అదే మాకు అర్థమైతే లేదు. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి కూడా నిర్మించుకున్న ఒక కేబుల్ ఆపరేటర్ వ్యవస్థని వాళ్ళు ఒక్క రోజుగా కట్ చేసి చాలా ఇబ్బందులు పెట్టిస్తున్నారు అందరినీ. ఎందుకంటే ఒక రోజుకు వీళ్ళు తయారు చేసింది కాదు, లేకపోతే గవర్నమెంట్ ఏమో ఉద్యోగం ఇచ్చింది కాదు, గవర్నమెంట్ మాకు సహాయం చేసింది కూడా లేదు. సొంతంగా కేబుల్ ఆపరేటర్ అనేవాడు సొంతంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ వైర్లు వేసుకొని 40 సంవత్సరాల నుంచి ఈ విసిఆర్ నుంచి ఇప్పుడు యూట్యూబ్ వరకు కూడా వాళ్ళు మనం జనాలకు అన్ని మనకు అందిస్తున్నాం. అటువంటి ఈ కేబుల్ని గవర్నమెంట్ ఏ సమాచారం లేకుండా ఏం లేకుండా డైరెక్ట్ కట్ చేసి పడేసి చాలా ఇబ్బందులు పెట్టించి ఇంటర్నెట్ ఎంతో మంది ఇప్పుడు లక్షలాది మంది కూడా ఇబ్బందులు కలిగిస్తున్నారు. అది దీనివల్ల మరి చాలా ఇబ్బంది అవుతున్నది. దీన్ని గవర్నమెంట్ దానికి ఏమైనా సొల్యూషన్ చూసి ఫైబర్ గవర్నమెంట్ వేసి ఇస్తారా, లేకపోతే ఏమి ఇస్తారో దానికి సపరేట్ పోల్ చేపిస్తారా, ఏమన్నా చేసి దానికి సహకారం అందించి అందరినీ ఆదుకోవాలి. ఇలా వేసుకుంటూ పోతుంటే మనం ఎన్ని పోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. దొంగతనాలు జరుగుతాయి, దోపిడీలు కూడా జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఏమి లేనప్పుడు ఏం చేస్తారు జనాలు? ఇప్పుడు 40 ఇంచుమించు 10-15 లక్షల మంది ఉద్యోగాలు దీంట్లో ఉపాధి పొందుతున్నారు. ఈ ఉద్యోగాలు లేనప్పుడు వాళ్ళు ఏం చేయబతకాలి? వాళ్ళు ఇంకా ఫ్యామిలీలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువులు అవన్నీ పరిస్థితులు ఏమైపోతున్నాయి? చాలా ఇబ్బందులకరంగా ఉన్నది ఇప్పుడు ఉన్నది. వీళ్ళు అర్థం చేసుకుంటారు గవర్నమెంట్ కూడా చాలా ఇబ్బందిలో ఉన్నారు. పెట్టుంటారు ఎందుకంటే వైరింగ్స్ చాలా కూడా కట్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు. ఒక్కొక్కరు ఎంత పెట్టుబడి పెట్టుంటారు. మినిమం చెప్పనికి రాదు, అది ఇంత అని కాదు, ఒక రోజు నుంచి కాదు కదా. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి రూపాయి నుంచి కొన్ని లక్షల వరకు ఖర్చు పెట్టుకుని ఉన్నది. ఇప్పుడు అటువంటి అప్పుడు ఆ వ్యవస్థనే కంప్లీట్ గా కూల్చేస్తే ఏదో కార్పొరేట్ సంస్థలకు వాళ్ళు కొమ్ము కాచి ఇలాంటి పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి తీసుకొచ్చారు గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ కూడా మాకు చాలా ఇబ్బందికరంగా చేస్తారు. ఇట్లా చేస్తే నెక్స్ట్ ప్రజలు కూడా తిరగబడి దానికి చాలా ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఇబ్బంది పడతారు. గవర్నమెంట్ చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే చాలా ఇది ఒకరికి సంబంధించిన సంస్థ కాదు, ఇది ఎన్నో లక్షల మంది దీని మీద ఉపాధి పొందుతున్నారు. ప్రజలకు కూడా సేవలు అందిస్తున్నారు. ప్రజలు కూడా వినోదాన్ని ఎప్పుడు తోలుబొమ్మల నుంచి దానికి విరమించి ఇప్పుడు సినిమా రేంజ్కి వచ్చారు కాబట్టి దాని వినోదాన్ని జనాలు చాలా దాని మీదే ఆధారపడి ఉన్నారు. అందుకోసానికి చాలా ఇబ్బంది పడతారు. ప్రభుత్వం కూడా వైర్స్ వాళ్ళే కటింగ్ చేసుకోకుండా మిమ్మల్ని కట్ చేసుకుని తీసుకోండి అని చెప్తే కూడా బాగుంటుందేమో. ఎందుకంటే సరి చేసిమని చెప్పాలి. కటింగ్ చేయడం అనేది తర్వాత విషయం. ఏమైనా ఇబ్బందికరంగా ఉన్న వాటిని సరి చేసుకొని అందరికి మంచిగా ఇబ్బంది కూడా చూసుకోవాలని మాకు టైం ఇచ్చి ఆ టైం లోపల చేసుకోండి అని చెప్పి, లేకపోతే గవర్నమెంట్ కూడా ఏమో మాకు ఫైబర్ వేసుకొని లేకపోతే మీకు ఇంత ఇస్తాం దానికి రెంట్ కట్టినట్టు మేము దానికి సహకారం చేస్తాం. అట్లాంటిది కూడా లేకుండా వాళ్ళు డైరెక్ట్ కట్ చేయడం అనేది మేము పనికిరాదు. అసలు నష్టమే. ఇప్పుడు కాదు, ఎంతో మంది ఇప్పుడు ఉన్న కస్టమర్ యూజర్స్ కూడా ఇంటర్నెట్ ఎంతో మంది ఉన్నారు, చాలా మంది ప్రభుత్వ ఆఫీసులు ఉన్నారు, బ్యాంకులు ఉన్నారు, ఎన్నో ఉన్నాయి. అన్ని కూడా మనకు
ఈ కనెక్షన్ బంద్ అయిపోయినాక చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు దానికి ఏంది జియో వాళ్ళు వీళ్ళు పెట్టుకొని నడిపిస్తున్నారు. కానీ అది కూడా ఎంతమందికి సహకారం చేసగలుగుతారు? అలా చేయలేరు కదా, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ప్రభుత్వం కూడా దీన్ని తొందరగా ఏదో సెటిల్మెంట్ చేసి మాకేమైనా కావాల్సింది కూడా సహకరించి పోల్స్ వేసి ఇస్తారా, లేకపోతే ఫైబర్ వేసి ఇస్తారా, ఏదో ఒకటి వేసి మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాం.